సోషల్ మీడియాలో చంటి బిడ్డలపై అసభ్యకర వీడియోలు చేసి అభాసుపాలైన ప్రముఖ యూట్యూబర్ ప్రణీత్ హనుమంతును ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం అంటే జూలై 10న బెంగళూరులో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రణీత్ హనుమంత్, డల్లాస్ నాగేశ్వరరావు మరో ఇద్దరు కలిసి సోషల్ మీడియాలో తండ్రి కూతుళ్ల అనుబంధంపై నీచమైన వ్యాఖ్యలు చేశారు. హీరో సాయి ధరమ్ తేజ్ చేసిన ట్వీట్తో ఈ చీకటి భాగోతం వెలుగులోకి వచ్చింది. అతను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలను ట్యాగ్ చేసి ట్వీట్ చేయడంతో ప్రణీత్ హనుమంత్ పేరు బాగా మార్మోగింది. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మంచు మనోజ్, మంచు లక్ష్మి, కార్తికేయ, సుధీర్ బాబు, మంచు విష్ణుతో పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు. దీంతో అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కు తీసుకొచ్చారు. తాజాగా ప్రణీత్ హనుమంతు వ్యవహారం, అతని అరెస్ట్ పై సోదరుడు అజయ్ హనుమంత్ స్పందించారు. తప్పు ఎవరు చేసినా తప్పేనని, అది తమ్ముడైనా సరే శిక్ష పడాల్సిందే అన్నారు. నా పెళ్లి విషయం సంతోషకరమైన సమయంలో చెబుదామని అనుకున్నా, కానీ ఇలాంటి సమయంలో చెప్పాల్సి వస్తుందని ఊహించలేదు. కానీ తప్పడం లేదు. నాకు పెళ్ళై ఇప్పటికే 6 సంవత్సరాలు పూర్తయింది. ఇంజనీరింగ్ పూర్తయిన వెంటనే ప్రేమ వివాహం చేసుకున్నాను. ఆ తర్వాత ఇంటి నుంచి నేను బయటకు వచ్చేశాను. అప్పటి పరిస్థితులు వేరు. నేను లైఫ్లో చాలాసార్లు ఫెయిల్ అయ్యాను. జీవనోపాధి లేక కష్టాలు పడ్డాను. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కుమారుడినైనా రోడ్ మీద నుంచే నా జీవితాన్ని ప్రారంభించాను. అడల్ట్ కామెడీని పర్సనల్గా నేను ప్రోత్సహించను. అలాంటివి చూడను కూడా. అది ఎవరు చేసినా తప్పే. ఈ విషయంలో మీరు ఎంత దూరంగా ఉన్నారో నేను కూడా అంతే అని అన్నారు అజయ్ హనుమంత్. ప్రస్తుతం అతనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.